గోల్కొండలో బోనాల పండుగ చివరి ఘట్టానికి చేరుకుంది. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో జగదాంబ ఎల్లమ్మ మహంకాళి అమ్మవార్లకు భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. దీంతో గోల్కొండ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా మారింది. గోల్కొండ బోనాల ఉత్సవాలపై మరింత సమాచారం హరిత అందిస్తారు. కొలువై ఉన్న జగదాంబ ఎల్లమ్మ ఆలయంలో ఉన్నాం. ఇక్కడ 9వ రోజు పూజ అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు చివరి పూజ కావడంతో భక్తులు కూడా దర్శనానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రధాన పూజారి సర్వేష్ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా అయింది ఈ సంవత్సరం అంతా కూడా ఆషాఢ మాస బోనాలకు ఘనంగా నిర్వహించారు, భక్తులు ఎట్లా వచ్చారు? ఈసారి బోనాల జాతరలు చాలా ఘనంగా జరిగాయి. చాలా మంది భక్తులు తమ తమ కోరికలు నెరవేర్చుకున్న తర్వాత అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది. మొత్తం 9వ పూజ ఈరోజు చివరి పూజ. ఈరోజు పొద్దున్న ప్రత్యేకంగా అమ్మవారికి అభిషేకం, తర్వాత పూజ అలంకరణ జరిగింది, తర్వాత పూజా పటం వేయడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపట్లో కుంభహారతి అని ఉంటుంది. ఇక్కడ మన పని వృత్తుల సంఘం వాళ్ళందరూ పనిపాటి వాళ్ళందరూ తమ తమ వృత్తుల పని ఇక్కడ కుంభహారతితో ఇక్కడ అమ్మవారికి బోనాలు ముగింపు కార్యక్రమం ఇప్పుడు కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రారంభమవుతుంది అనమాట. మిగతా ఈ గోల్కొండ బోనాలు అంటే ఫస్ట్ 9 పూజలు ఉంటుందండి. ఈరోజు 9వ పూజ అనమాట. 9 పూజలు చాలా విశేషంగా అమ్మవారికి చాలా మంచిగా అలంకరించడం జరుగుతుంది. ఇక్కడ పూజ కానీ పూలతో అలంకరణ, తర్వాత పట్టు వస్త్రాలతో అమ్మవారికి చీర కట్టడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత అలంకరణ మీరు చూస్తున్నారు. ఇక్కడ తెల్లారుజామున 5 గంటలకు అభిషేకం పూజా కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత పటం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫస్ట్ బోనం సమర్పించుకున్న తర్వాత ఒడిబియ్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారికి మిగతా భక్తులు తమ తమ మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మొత్తం ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత సిటీలో, తర్వాత ఓల్డ్ సిటీలో, సికింద్రాబాద్లో జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత ఈరోజు ఇక్కడ ముగింపు కార్యక్రమం ఈ గుళ్ళోనే అవుతుంది అన్నమాట. ఇక్కడ చివరిగా ఏమేమి నిర్వహిస్తుంటారు లాస్ట్ రోజు బోనాలకి? ఈరోజు పొద్దున్న అమ్మవారికి అభిషేకం జరిగింది, తర్వాత పూజా పటం జరుగుతుంది, రక్షణ పటం ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత ఇప్పుడు ఈవినింగ్ 5 గంటలకు ఇప్పుడు ముగింపు కార్యక్రమం ఉంటుంది. కుంభహారతి అని ఉంటుంది. అంటే మన వృత్తి వాళ్ళు తమ తమ వృత్తి పరంగా అమ్మవారికి కుండతో శాఖ సమర్పించుకోవడం జరుగుతుంది. తర్వాత గుమ్మడికాయలతోటి అమ్మవారికి కొట్టడం జరుగుతుంది అనమాట. అన్నం వేసేసి తర్వాత పెద్ద కుంభహారతి జరుగుతుంది అనమాట. ఈ భక్తులు కూడా చాలామంది ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారికి తమ తమ కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ వెలిసిన అమ్మవారు దాదాపు 950 సంవత్సరం గుడి చరిత్ర గల ఇది హైదరాబాద్, సికింద్రాబాద్ కానీ తెలంగాణలో చాలా పురాతనమైన గుడి అనమాట. 950 సంవత్సరాల. సో ఇక్కడ మొక్కుకున్నకి అందరికీ కోరికలు నెరవేరుస్తుంది. సంతానం లేని వాళ్ళకి, తర్వాత పిల్లలు పెళ్లి కాని వాళ్ళకి అందరికీ ఇక్కడ అమ్మవారి మొక్కుతే ఇక్కడ అందరికి కంపల్సరీ ఇక్కడ అమ్మవారికి తీరుస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య కూడా పెరగడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ దానికి మూలాన్ని ఇక్కడ మన ఈఓ గారు, తర్వాత పని వృత్తి వాళ్ళ సంఘాలు అందరు కలిసి అన్ని చేసుకున్నాం. ఈ సంవత్సరం 9 పూజలు చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క పూజ 9 పూజలు కానీ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు కూడా చూస్తున్న 9వ పూజ, లాస్ట్ పూజ, ముగింపు పూజ. అమావాస్య రోజు అమ్మవారికి కుంభహారతి ఇచ్చి మనం ముగింపు చేస్తాము. సో చూస్తున్న భక్తులు మాత్రం ఇప్పుడు కూడా బోనాలు ఎక్కిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా మనం ప్రత్యేకంగా మాత్రం భక్తులకి కృతజ్ఞతలు తెలపాలి. ఇంకా వాళ్ళ సహకారంతోనే ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క బోనాల పండుగ మన గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారి ఒక బోనాల్ని చాలా ప్రత్యేకంగా మంచిగా చాలా వైభవంగా చేసుకున్నాం ఈసారి. ఉన్నందుకు మేము మా సౌభాగ్యంగా భావిస్తున్నాము. అమ్మవారి సేవ కావాలంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో అమ్మవారికి మేము సేవ చేసుకుంటున్నాము. ఈరోజు 9వ పూజతోనే పూజ సమాప్తం అయిపోతుంది. ఆ సౌభాగ్యం మాకు దొరుకుతుంది. శ్రీ స్వయంభూ జగదాంబిక మహంకాళి దేవాలయంలో ఆషాఢ మాసం మొత్తంలో 9 పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. సిటీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మంత్రివర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతో 20 కోట్ల రూపాయలు నిధులను కేటాయించి ప్రతి దేవాలయంలో మహంకాళి దేవాలయం అనే కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి చేయూతను అందించి ఇంకా వైభవంగా భక్తుల మనోభావాలని గౌరవించి ఇంకా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను జరిపారు. దీనికి మా కార్వాన్ ఇన్ఛార్జ్ అయినటువంటి జీవన్ సింగ్ గారు, అదేవిధంగా బస్తు పెద్దలు, ప్రముఖులు, ఇక్కడ ఆలయ వృత్తి పని వాళ్ళు గత 9 వారాల నుంచి
ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈరోజు కూడా ప్రశాంత వాతావరణంలో అత్యధికంగా ఈ వారము ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ అమ్మవారు స్వయంభూ అమ్మవారు దినదినాభివృద్ధి చెంది గొప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. మొత్తంగా అయితే గోల్కొండ కోటలో 9 వారాల పాటు ఎంతో వైభవంగా బోనాల ఉత్సవాలు అయితే జరిగాయి. అయితే గతం కంటే కూడా ఈసారి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇది ప్రజెంట్ గోల్కొండ బోనాలు చివరి రోజు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ రమేష్తో హరిత, వి6 న్యూస్, గోల్కొండ కోట నుంచి.